కార్తీక పురాణం 15వ రోజు దీపారాధన మహాత్యం. వశిష్ఠుల వారు జనకునితో 15వ రోజు కథను ప్రారంభిస్తూ, ఓ జనక మహారాజా, కార్తీక మాస మహాత్యమును గురించి ఎంత వివరించినను తనివి తీరదు. కావున మరి ఒక కథను కూడా చెబుతాను, శ్రద్ధగా వినుము అని చెప్పసాగెను. కార్తీక మాసమున హరినామ సంకీర్తన చేయుట కానీ, వినుట కానీ, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట కానీ, పురాణం చదువుట కానీ, వినడం గాని, సాయంత్రం వేళ దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమనిడి నరకమున పడి కొట్టుకుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయమైనటువంటి పుణ్యం కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్పాక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు సమర్పించిన ఎడల విశేష ఫలం పొందగలరు. ఈ విధముగా నెల రోజుల పాటు ఎవరైతే విడవకుండా చేస్తారో వారు దేవదుందుబులు మోగుతుండగా విమానమెక్కి వైకుంఠమునకు వెళుతారు. నెల రోజుల పాటు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులలోనైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపం పెట్టవలను. ఇంకను వశిష్ఠుడు జనకునితో, ఓ రాజా, ఈ కార్తీక మాసంలో ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా సరే అన్ని పాపములు పోయి మోక్షములు కలుగును. అందుకు ఉదాహరణంగా ఒక కథను చెబుతాను, వినుము అని చెప్పసాగాను. సరస్వతీ నదీ తీరమున ఒక పాడుబడిన శివాలయం ఉండేది. ఒకసారి కర్మనిష్ఠుడు అను సాధువు ఆ ఆలయమునకు కార్తీక మాసంలో వచ్చి అక్కడే నెల రోజుల పాటు ఉండదలచి ఆ దేవాలయాన్ని శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి పక్క ఊరికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి అందులో వత్తులు నూనె వేసి 12 దీపములు వెలిగించి స్వామి వద్ద ఉంచి భక్తితో స్వామిని పూజిస్తూ పురాణ పఠనం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించి ఆహారం కోసం వెతుకుతూ ఎక్కడా తినడానికి ఏమీ దొరకకపోయేసరికి అక్కడ ఆరిపోయి ఉన్న దీపములోని ఒత్తిని తినదలిచి దానిని నోట కరుచుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వచ్చి ఆగెను. వెలుగుతున్న దీపపు కాంతితో ఎలుక నోట ఉన్న ఆరిపోయిన వత్తి కూడా వెలిగి కాంతి వచ్చింది. అది కార్తీక మాస మగుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఎలుక వలన వెలగడం వలన దాని పాపములని హరించిపోయి వెంటనే అది మానవ రూపంలోకి మారింది. అంతటా ధ్యానంలో ఉన్న ఆ మునిపుంగవుడు కళ్ళు తెరిచి చూసి అక్కడ ఉన్న మనిషిని చూసి, ఓయి, నీవు ఎవరు, ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడుగగా అప్పుడు అతను, ఓ మునివర్య, నేను ఒక ఎలుకను. రాత్రి నేను ఆహారం కోసం వెతుకుతూ నెయ్యి వాసనతో ఉన్న వత్తిని తినాలనుకుని నోటితో పట్టుకొని వెలుగుతున్న దీపం వద్దకు వెళ్ళగా ఆ కాంతికి నా నోటిలో ఉన్న ఆరిపోయిన వత్తి కూడా వెలిగింది. కార్తీక మాసంలో శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం వల్ల కాబోలు నాకు ఈ మానవ రూపం వచ్చింది. కానీ అసలు నాకు ఈ ఎలుక రూపం ఎలా వచ్చిందో దయచేసి తెలియచేయండి అని ప్రార్థించగా ఆ యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో చూసి, ఓయి, నీవు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడవు. నీవు జైన వంశానికి చెందినవాడవు. నీ కుటుంబ పోషణకై వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై నిత్యకర్మలు దైవ పూజలు చేయకుండా నీచులు సహవాసం చేసి యోగ్యులను నిందిస్తూ ఆడపిల్లలను డబ్బులకు అమ్మివేస్తూ అట్లు సంపాదించిన ధనమును నీవు తినక ఇతరులకు పెట్టగా పిసినారివై జీవించావు. చివరకు మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి పూర్వజన్మ పాపములను అనుభవించుచున్నావు. కార్తీక మాసంలో శివాలయములో ఆరిపోయిన వత్తిని వెలిగించిన పుణ్యానికి తిరిగి నీ పూర్వరూపాన్ని పొందావు. కావున ఇప్పుడు నీ గ్రామానికి వెళ్ళి నీ ఇంటి పెరటిలో నీవు పాతిపెట్టిన ధనమును బయటికి తీసి పుణ్యకార్యాలు దాన ధర్మాలకు వినియోగించి మోక్షమును పొందమని అతనికి ఉపదేశించి పంపాడు. కావున ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో దీపారాధనకు అంతటి విశిష్టత కలదు అని వశిష్ఠుల వారు 15వ రోజు కథను ముగించాడు. కావున ఓ జనకరాజా, కార్తీక మాసంలో దీపారాధనకు అంతటి విశిష్టత కలదు అని వశిష్ఠుల వారు 15వ రోజు కథను ముగించాడు. ఇది స్కాందపురాణే కార్తీక మహాత్యే 15వ అధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ.